తిరుమల మహాప్రసాదం లడ్డు కల్తీపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థనతో చివరి నిమిషంలో విచారణను ఇవాల్టికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాయిదా వేసింది. లడ్డు వివాదంపై కోర్టు పర్యవేక్షణలో లేదా సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నేడు మొదటి కేసుగా ఈ పిటిషన్లను విచారించాలని ఆయన తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. తిరుమల మహాప్రసాదం లడ్డు కల్తీపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అశోక్, చెప్పండి. ఇక ఈ రోజు సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు కల్తీపై విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? తిరుమల తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరుగుతుంది. నిన్న జరగాల్సి ఉంది, కానీ కేంద్రం నుంచి రిప్లై రాకపోవడం వల్ల ఈ కేసుని ఈ రోజు వాయిదా వేయాలంటూ సెక్రటరీ జనరల్ రిక్వెస్ట్ మేరకు కేసుని ఈ రోజు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. సో నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు దీనిపైన స్పష్టమైన తీర్పు ఇచ్చేది ఉండే, కానీ ఈ రోజు వాయిదా వేసింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం కేసును విచారణ జరుగుతుంది. ఈ రోజు విచారణలో ఈ సిట్ కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు వేయాలా అనే అంశంపై ఈ రోజు కేంద్రం తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. దానిపైన సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో గత విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుని విషయంలో రాజకీయాలకు లావద్దంటూ ఉత్తర్వు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో మాట్లాడే ముందు రెండవ అభిప్రాయం తీసుకోవాలి కదా అంటూ సూచనలు కూడా జారీ చేసింది. సున్నితమైన అంశాలు మాట్లాడే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలంటూ ఈ కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన మహానుభావాలు గాయపడ్డాయంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైతే ఈ లడ్డు తయారీలో కొవ్వు పదార్థాలు ఏదైతే జంతువులకు సంబంధించి కొవ్వు పదార్థాలు ఉన్నాయంటూ రిపోర్టు ఉందో అందులో అయినా స్పష్టమైన ఆధారాలు ఎక్కడ లేవు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో దీనిపైన ఏదైతే పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా సంపత్ శ్రీధరన్, అదేవిధంగా సురేష్ చవంకే, మరోపక్క మాజీ ఎస్టీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇదంతా పిటిషన్ దాఖలు చేయడం. సో ఈ పిటిషన్ల పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. సో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుంద రైతు, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదన వినిపించారు. సో ఈ రోజు కూడా కాసేపు వాదన జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే సిట్ ఏర్పాటు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. సో సుప్రీంకోర్టు సూచనల మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ముందుకు వెళ్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు తీర్పు ఎలా వస్తుంది అనేది మాత్రం ఉత్కంఠ ఉంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేస్తారా, లేకపోతే సిట్ కొనసాగించాలంటారా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ లాంటివి కూడా కొంత డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇలాంటి అనేక అంశాలపై తెరపైకి వస్తున్నాయి. మరి తిరుపతి లడ్డు కల్తీ విషయంలో మరి దేశవ్యాప్తంగా ఈ కేసుని ఉత్కంఠగా చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే దీనిపైన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అయితే అశోక్, లడ్డు కల్తీ విషయంలో కూడా ఇటు కూటమి ప్రభుత్వం న్యాయస్థానానికి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయింది. కాబట్టి ఒకవేళ మళ్ళీ అందరూ కోరినట్లే సిబిఐ విచారణకి ఇచ్చే అవకాశం ఉందంటారా? సో ఖచ్చితంగా ఇందులో ఉండే అవకాశం ఉంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అంటే ఇది ఖచ్చితంగా సిబిఐకి ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కోట్లాది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులకు సంబంధించిన విషయము. కల్తీ అయ్యిందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి ఆ కల్తీ అయ్యింది లేదనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినాక కూడా ఫిక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి ఒత్తిళ్ల మేరకు వాళ్ళు
కేసుపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ అటు ఏదైతే వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాదులు ఎవరైతే పిటిషనర్లు ఉంటారో సుబ్రహ్మణ్య స్వామి తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఇది ఎంక్వైరీ చేయడం వల్ల ఈ సున్నితమైన అంశము కాబట్టి ఇది బయటికి వచ్చే అవకాశం ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం వేసిన చిట్ ద్వారా వెళ్తే మాత్రము అది ఏమైనా అంటే దీనిపైన కేసు ముందుకు వెళ్లే అవకాశం లేదు. కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు వేయాలంటూ ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇంకొక సుప్రీంకోర్టు దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.